ఒత్తిడి, ఆందోళన ప్రస్తుతం చాలా మందికి 2 ప్రధాన అడ్డంకులుగా తయారయ్యాయి. ఎంతో మంది వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియక తమలో తామే సతమతమవుతున్నారు. ప్రత్యేకించి కొందరు విద్యార్థుల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. విద్యా సంస్థల్లో డ్రాప్ అవుట్లకు ప్రధాన కారణం ఏ ప్రజల్లో అవగాహన రాహిత్యం, బి ప్రభుత్వాల అసమర్థత. డిగ్రీ, పీజీ చదువుతున్న సమయంలో మన తోటి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టాలు, హ్యాబిట్స్ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. నాలెడ్జ్ కూడా అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఈ ప్రాబ్లమ్స్ హాస్టళ్లలో ఎక్కువగా ఉంటుంటాయి. ముఖ్యంగా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సమాజంలో అవగాహన లేక, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత విద్యార్థులు సిటీలో పుట్టి పెరిగిన విద్యార్థులతో పోటీ పడలేక వాళ్ళలో వాళ్ళే సతమతమవుతూ ఉంటారు. చదువు విషయంలో బాగానే ఉంటున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. ఈ సమస్యల గురించి ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఇంట్లో వాళ్లకు చెప్పుకున్న పేరెంట్స్ కూడా చదువు రాని నిరుపేదలే కావడంతో కొంతమంది ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీ, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత బయట ప్రపంచంతో కనెక్ట్ అవుతూ తమ భవిష్యత్తును నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఇన్ని కావు. కొందరైతే ప్రతి చిన్న సమస్యకు చిరాకు పడుతూ ఉంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ డిస్కంఫర్ట్ గా ఉంటూ ఉంటారు. అకాడమిక్స్ మీద దృష్టి సారించలేకపోతూ ఉంటారు. ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు చాలా మంది గాబరా పడి అయోమయానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే టెన్షన్ తో ఏం చేయాలో తోచని పరిస్థితి. నిజానికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు అందరికీ ఉంటాయి. కానీ మనం వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నామన్నదే మెయిన్. అసలు ఈ టైమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి, వీటికి సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవాలంటే ఉన్న ప్రధాన మార్గాలలో ఎక్సర్సైజ్ కూడా ఒకటి. వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైతే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అవుతాయి. నిద్ర బాగా పడుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీకు నచ్చే ఎక్సర్సైజ్ రొటీన్ ఎంచుకోండి. రెగ్యులర్ గా చేయండి. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం లేదా సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ రెడ్యూస్ అవుతాయి. ప్రత్యేకించి కొన్ని సెంట్స్ మనకు రిలాక్సింగ్ గా అనిపిస్తాయి. అవి లావెండర్, రోజ్, వెటివర్, నెరోలి, శాండల్వుడ్, జెరేనియం, ఆరెంజ్ వంటివి ఇందుకు బాగా పనికొస్తాయి. ఇలా మూడు బాగుండడానికి సెంట్స్ వాడడాన్ని ఆరోమా థెరపీ అంటారు. స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడానికి ఒక పద్ధతి ఏంటంటే, ఒక డైరీలో మీరు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో రాయటం. దాంతో పాటు మీరు మీ జీవితంలో వేటికి కృతజ్ఞతతో ఉంటున్నారో కూడా రాయండి. కృతజ్ఞత వల్ల ఆందోళన తగ్గుతుంది. మీ లైఫ్ లో పాజిటివ్ గా ఉన్న విషయాల మీద ఫోకస్ చేయడానికి మీకు వీలు కుదురుతుంది. నవ్వుతూ ఆందోళనగా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు, ఒకటే చేయగలం. కాబట్టి నవ్వుతూ ఉంటే ఆందోళన తగ్గించుకోగలం. పైగా ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. నవ్వొచ్చే టీవీ షో చూడడం కానీ, సరదాగా ఫ్రెండ్స్ తో సమయం గడపడం కానీ చేస్తూ ఉంటే మీకు రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒత్తిడి కలిగించే ప్రతి విషయానికి మనం నో చెప్పలేం, కానీ కొన్నింటికి చెప్పే వీలుందేమో చెక్ చేసుకోండి. అలాగే మీ లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొన్ని పరిస్థితులని అవాయిడ్ చేయగలరేమో కూడా చెక్ చేసుకోండి. మీ వల్ల కాని పనికి చేయడానికి ఎప్పుడు కమిట్ అవ్వకండి. మీ ప్రాముఖ్యతలని అర్థం చేసుకుని పోస్ట్ పోన్ చేయకుండా పనులు చేసుకోవడం కూడా స్ట్రెస్ ని మేనేజ్ చేసే పద్ధతుల్లో ఒకటి. ఇవాళ ఒక పనే వాయిదా వేస్తాం, కానీ వారాంతానికి అన్ని కలిపి చాలా పనులైపోతాయి. అన్ని పనులు అర్జెంట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా ఒత్తిడి ఫీల్ అవుతాం. దీనివల్ల మీ నిద్రే కాక మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒక లిస్ట్ రాసుకుని ఆ ప్రయారిటీల ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు హాయిగా ఉంటుంది. అంతేగాక మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని గుర్తుంచుకోండి. మీకు నచ్చే కొన్ని హాబీలు డెవలప్ చేసుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి. పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం, పజిల్స్ చేయడం, బోర్డ్ గేమ్స్ ఆడడం, ఏదైనా సరే ఇది మీ లైఫ్ కి ఊహించని పరిమళాన్ని అద్దుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇవి రెగ్యులర్ గా టైం ప్రకారం అయిపోయేటట్లు చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరం, మనసు కూడా దృఢంగా ఉంటాయి. అప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సమస్యను ఎదుర్కొనే శక్తి, ధైర్యం వస్తాయి. రిలాక్సింగ్ గా ఉండే మ్యూజిక్ వినడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా వినిపించే సంగీతం హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ హార్మోన్స్ ని తగ్గిస్తుంది. మీకు నచ్చే మ్యూజిక్ వినడానికి సమయం కేటాయించండి.